ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి చెక్ పెట్టడానికి నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని అక్కడి నుంచి పోటీ చేయమని గులాబీ బాస్ ఆదేశించారట. అయితే బాజిరెడ్డి మాత్రం అసలు తనకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశమే లేదని, తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం పాత సెగ్మెంట్ నుంచే పోటీ చేయించాలని కోరుతున్నారట. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు సక్సెస్ చేస్తున్నారని, నిజామాబాద్ రూరల్లో తన కొడుక్కి టికెట్ ఇస్తే దగ్గరుండి గెలిపించుకుంటారని అంటున్నారట. అదే ఇప్పుడు అటు బాన్సువాడ ఇటు నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ల బీఆర్ఎస్ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచి తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీ నుంచి బాన్సువాడ ఎమ్మెల్యేగా కొనసాగుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ పార్టీ పంచకు చేరిన పోచారం ఆ పార్టీ తరపున వరుస విజయాలు సాధించి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులయ్యారు. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసి తర్వాత గత టర్మ్ లో అసెంబ్లీ స్పీకర్ గా 5 ఏళ్లు పనిచేశారు. అంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కు జై కుట్టడంతో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రగిలిపోతున్నారట. అందుకే వచ్చే ఎన్నికల్లో పోచారం కు చెక్ పెట్టడానికి బీఆర్ఎస్ కు చెందిన మరో సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని బాన్సువాడ నుంచి పోటీ చేయాలని పురమాయించారట. బాజిరెడ్డి కూడా గులాబీ బాస్ కు అత్యంత సన్నిహితుడే. పార్టీ అధినేత ఆదేశాల మేరకు బాజిరెడ్డి బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టి పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు బాన్సువాడ నుంచి పోటీ చేయలేనని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అధిష్టానానికి చెబుతున్నారట. ఆరోగ్య రీత్యా రాజకీయాల్లో ఇక కొనసాగలేనని, తన కుమారుడు బాజిరెడ్డి జగన్ ను వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ టికెట్ ఇస్తే గెలిపించుకునే బాధ్యత తనదని కోరుతున్నారట. ఇప్పటికే బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ తరపున బాన్సువాడ నుంచి ఒకసారి, ఆర్మూర్ నుంచి ఒకసారి, తర్వాత గులాబీ పార్టీలో నిజామాబాద్ రూరల్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ క్రమంలో బాజిరెడ్డి తన రాజకీయ అనుభవాన్నంతా ఉపయోగించి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కొడుకును ఎమ్మెల్యేగా చూడాలని తాపత్రయపడుతున్నారు. ఇప్పటికే ఆయన తనయుడు జగన్ బీఆర్ఎస్ హయాంలో జడ్పీటీసీగా గెలిచి జడ్పీ చైర్మన్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దాంతో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకుని తన ఆశయం నెరవేర్చుకోవాలని బాజిరెడ్డి గోవర్ధన్ ఆశిస్తున్నారట. అయితే బాన్సువాడకు షిఫ్ట్ అవ్వడానికి బాజిరెడ్డి గోవర్ధన్ ససేమీరా అంటుండటంతో నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి బాన్సువాడ బరిలో దిగేదెవరన్నది అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాన్సువాడలో పోచారం గులాబీ పార్టీలో ఉన్నంత కాలం పార్టీకి ఆల్టర్నేటివ్ నేత అనేవారెవరూ లేకుండా పోయారు. ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా తన తనయుడు భాస్కర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకుని బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. బాజిరెడ్డి బాన్సువాడ అంటే సుముఖంగా లేకపోవడంతో మరి అక్కడ పోచారం వారసుడిపై బీఆర్ఎస్ ఎవరిని పోటీకి దింపుతుందనేది ఆసక్తిగా మారింది.